మురళీకృష్ణ గారు మీరు చెప్పండి. మురళీకృష్ణ గారు చూసాం ఈరోజు జాబితా చూస్తే దాదాపు అంటే తొలగించాల్సిన లిస్టులో ప్రస్తుతానికి అంటే ఇంకా అభ్యంతరాలు స్వీకరించే టైం ఉంది 31 జూలై 31 వరకు కూడా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య దాదాపు 45 లక్షలు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు. అలాగే మనం ఇందాక చెప్పినట్టు ఈరోజు అది ఏ జిల్లాలో ఆ లిస్ట్ అత్యధికంగా ఉందో అది కూడా మనం చూస్తున్నాం. ఆ కడప జిల్లాలో మనకి ఈ లిస్ట్ అత్యధికంగా ఉన్నట్టు కనపడుతోంది. తర్వాత చిత్తూరు జిల్లా మనం చూసాం, బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ టీడీపీ నేతల నుంచి కూడా చాలా ఎక్కువగా విమర్శలు వచ్చినాయి. అలాగే ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఒక ఐఏఎస్ అధికారి ఆల్రెడీ విచారణలో పాల్గొన్నారు. అయితే ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది. దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అంటే ఇన్ని పరిణామాల మధ్య ఈరోజు ఎక్కువగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఈ ఓట్లన్నీ కూడా ఏదైతే చిరునామాలు సరిగ్గా లేనివి నమోదయ్యాయి అనేది విశ్లేషకుల ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? అందరికీ నమస్తే అమ్మా. అదేవిధంగా మీ టీవీ వారికి ఛానల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ కూడా నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుందో ఈ జరిగిన తీరుపై గతంలో కూడా మన ఛానల్లోనే ఒక మంచి డిబేట్ జరుగుకోవడం జరిగింది మన ఛానల్లోనే. అది చాలా కాంట్రవర్షియల్కి దూరంగా పార్టీలకు అతీతంగా ఎస్ఐఆర్ అనేది దేశానికి చాలా ముఖ్య అవసరం అని చెప్పేసి మనందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అవును. మరి ఈ రోజు మీరు చెప్తున్న విధానాన్ని ఏదైతే ఉందో అంటే రాయలసీమ, కడప, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఓట్లు దీంట్లోంచి తీసివేయడం జరిగింది, డబుల్ ఎంట్రీస్ అన్ని ఉన్నాయని మీరు ఏదైతే అన్నారో దానికి నా సమాధానం ఏంటంటే రాయలసీమ, చిత్తూరు, కడపే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నా సరే, దొంగ ఓట్లు ఉన్నా సరే తీసేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఈ రాష్ట్ర పౌరులుగా మన బాధ్యత. నేను గతంలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో లేదంటే ఎక్కడైతే మనయ్యే డబుల్ ఎంట్రీ ఉన్నాయో మనం స్వచ్ఛందంగా తొలగించుకున్నప్పుడే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందని నమ్మేవారిలో మేము కూడా ఒక ముఖ్యంగా భాగం. కానీ ఈ విషయంలో ఇప్పుడు జరిగిన ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూడా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బందులు అయితే లేవు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కడో 1-2 చోట్ల ఆ బిఎల్ఓలు డేటాలు బయటకి ఇస్తున్నారనే దాని మీదే ఉన్నాయి తప్పితే పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఎందుకు ఇబ్బందులు లేవు అనడానికి కూడా కారణం ఏంటంటే అన్ని పార్టీలు కూడా చాలా ఎలా ఉన్నాయి ఈ విషయంలో. తెలుగుదేశం పార్టీ ఎలాగ అధికారంలో ఉంది కాబట్టి, జనసేన పార్టీ, బీజేపీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా అనుకున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నాయకులు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ అలర్ట్ చేయడం వల్లే ఈ సక్రమంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే మీరు చేసిన ఒక ఆరోపణ అయితే దీంట్లో గతంలో బై ఎలక్షన్ జరిగిన దగ్గర ఈ దొంగ ఓట్లు చేర్పించింది వైఎస్ఆర్ గవర్నమెంటే చేర్పించింది, వైఎస్ఆర్ చేర్పించిన వాళ్ళనే తిరుపతిలో బై ఎలక్షన్ లో నగ్గారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం అనే ఆధారంతో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మేము నెగ్గాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గితే మీరు జాయిన్ చేసిన ఓట్లు మీకు పడ్డాయి కాబట్టి మీరు నెగ్గారని మీరు అంటున్నారు. మరి అదేవిధంగా రాయలసీమ జిల్లాలోనే చిత్తూరు కానీ కడప కానీ అని ఓట్లు ఎక్కువ జాయిన్ చేశారంటారు. మరి అదే విధంగా కడపలో జరిగిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఏ పార్టీ నెగ్గిందా? మీరు తెలుగుదేశం జెడ్పీటీసీ అభ్యర్థి కదా అక్కడ నగ్గుతా అంటే మా ఓట్లు అయితే అతను ఎందుకు నగ్గుతాడు? అంటే దొంగ ఓట్లు అన్నాయి, డబుల్ ఎంట్రీ అన్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు తప్పితే అప్పుడు ఆ బై ఎలక్షన్ లో తిరుపతిలో బై ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఓట్లన్నీ జాయిన్ చేసేసారని, లేదంటే కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేసేసారని, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, మాపై నింద చల్లడానికి చేసే ప్రయత్నాలు తప్పితే నిజంగా అలాగే ఆ ఓట్ బ్యాంక్ అంతా మాదే అయితే ఎంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కూటమి పార్టీ వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేసుకున్నా మేమే నగ్గుతాం కదా మన జడ్పీటీసీలో. కానీ మురళీకృష్ణ గారు అప్పట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే మా ఓటర్లు వేరే ఉన్నారని ఆయన స్వయాన అనడమే యాక్చువల్ గా ఇన్ని ఆరోపణలకు తావిచ్చింది. అదేనమ్మా, మా ఓటర్లు వేరే ఉన్నారంటే దానికి కారణం ఏంటి? మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది. ఈ రోజు రాష్ట్రంలో మాకు 11 సీట్లు రావచ్చు,
మాకు 11 సీట్లు రావచ్చు, కానీ 38% ఓట్ బ్యాంక్ మాకు ఉంది. ఆ ఉద్దేశంతో మా ఓటర్లు మాకున్నారు, మా ఓట్ బ్యాంక్ మాకుందని ఆయన చెప్తే మీరు దాన్ని దొందర్థాలు తీసి ఈ ఓటర్లు ఆ ఓటర్లుగా కలుపుతున్నారంటే ఆ ఓటర్లు ఏమన్నా మా ఓటర్లు అని చెప్పారా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? మా ఓట్ బ్యాంక్ మాకుంది, మా ఓటర్లు మాకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎప్పుడు ఓటేస్తూనే ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంత క్లారిటీగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుంటే ఇన్ని నానార్థాలు వచ్చుండేవి కాదు. ఆయన అంత నానార్థాలు మీరు తీసుకు అలా కదమ్మా, నానార్థాలు మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క విషయం అమ్మా, మనం ఎవరు ఏం చెప్పినా సరే పాజిటివ్ గా తీసుకుంటే మనకు పాజిటివ్ గా అనిపిస్తుంది. అలా కాకుండా దాన్ని నెగిటివ్ గా వేరే అర్థాలు తీసుకుంటే వేరే అర్థంగానే కనిపిస్తుంది. సజ్జల గారు అయితే మురళీకృష్ణ గారు మీరు తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు మీకు గుర్తు ఉండే ఉంటుంది. కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే కొంచెం క్రాస్ చెక్ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చి లైన్లో నుంచిన ఓటర్లని క్రాస్ చెక్ చేశారు. గుర్తుందా మీకు? రకరకాల స్టోరీలు బయటపడ్డాయి అప్పుడు. అవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు పెద్ద పెద్ద అనుమానాలకు తావిచ్చినాయి. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తిరుపతి బై ఎలక్షన్ లో క్రాస్ చెక్ చేశారని మీరు అంటున్నారు. అదే విధంగా కడపలో జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా అటువంటి సందర్భాలు జరిగాయి కదా. అవును, అక్కడ కూడా జరిగింది. అవి కూడా మనం వీడియోలు చూసాం కదా. అంటే మీరు ఒక్క సజ్జల గారినే లేదంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడదు దయచేసి. అంటే సర్ర అనేది చాలా బాగా సక్రమంగా జరిగిందని ఎస్ఐఆర్ అనేది మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ చిన్న అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ బాగానే జరిగిందని అయితే మేము భావిస్తున్నాం. అంటే మా పార్టీ కూడా ఎలర్ట్గా ఉండటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బందులు కలగజేయకుండా అన్ని బాగానే జరిగినాయని మేము భావిస్తున్నాం. కానీ ఈ జరిగిన ప్రక్రియను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో జరిగిందని అండకట్టడం అనేది కరెక్ట్ కదని నా భావన.